హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా ఇంటి ముందు ఉన్న హోమ్ గార్డెన్ని చూద్దాము. సో అమెరికాలో మా ఇల్లు ఒక అపార్ట్మెంట్. సో మా అపార్ట్మెంట్ చుట్టూరా గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా అయ్యింది డ్యూ టు స్ప్రింగ్ సీజన్. సో అదే మీకు చూపిస్తే చాలా బాగుంటుందని అనిపించింది. ఎందుకు బాగుంటుందో మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో అంత బ్యూటిఫుల్గా ఉంది మా గార్డెన్. సో let's start the video and see our garden. This is my home garden in America. కానీ ఇది ఒక ప్లాన్డ్ గార్డెన్ ఏం కాదు. ఇది మా అపార్ట్మెంట్ సరౌండింగ్స్ మాత్రమే. ఫ్రంట్లో, బ్యాక్లో, సైడ్స్లో సింపుల్గా ఉండే ఈ ప్లేస్ ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ వచ్చాక కంప్లీట్గా మారిపోతుంది. వింటర్ టైంలో ట్రీస్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటాయి, గ్రాస్ డ్రై అయిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ ఫీల్ సైలెంట్. బికాజ్ వింటర్ అంటే నేచర్కి ఒక రెస్టింగ్ సీజన్ లాంటిది. కోల్డ్ వెదర్, లెస్ సన్లైట్, సో ప్లాంట్స్ కొంచెం స్లో అయిపోతాయి. బట్ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యాక లిటిల్ బై లిటిల్ లైఫ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది. డేస్ లాంగర్ అవుతాయి, సన్లైట్ ఎక్కువ వస్తుంది, వెదర్ కూడా వామ్గా మారుతుంది. అప్పుడే నేచర్ మళ్ళీ వేకప్ అయినట్టు ఉంటుంది. ఫ్రెష్ గ్రీన్ గ్రాస్ గ్రో అవుతుంటే విండ్ వచ్చినప్పుడు స్మూత్గా మూవ్ అవుతుంది అండ్ మధ్యలో చిన్న ఎల్లో డాండెలియన్ ఫ్లవర్స్ అపియర్ అవుతాయి. చూస్తున్నారు కదా ఇక్కడ, అవే డాండెలియన్ ఫ్లవర్స్. మనం యూజువల్లీ వాటిని వీడ్స్ అని పిలుస్తాం, కలుపు మొక్కలు అంటాము. కానీ యాక్చువల్లీ డాండెలియన్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లవర్స్ టు బ్లూమ్ ఇన్ స్ప్రింగ్. ఆఫ్టర్ లాంగ్ వింటర్ బీస్, ఇన్సెక్ట్స్కి ఫుడ్ దొరకడం కష్టం. అప్పుడు ఈ స్మాల్ ఫ్లవర్స్ వాళ్ళకి ఫస్ట్ ఎనర్జీ సోర్స్ లాగా హెల్ప్ చేస్తాయి. అండ్ నాకు డాండెలియన్స్లో నచ్చేది ఏంటంటే అవి ఎక్కడైనా గ్రో అవుతాయి. పర్ఫెక్ట్ గార్డెన్ అవసరమే లేదు, స్పెషల్ కేర్ అంతకన్నా అవసరం లేదు. స్టిల్ దే బ్లూమ్ కాన్ఫిడెంట్లీ. అందుకే నాకు నచ్చుతాయి. కొన్ని రోజుల తర్వాత ఈ ఎల్లో ఫ్లవర్స్ స్లోగా డ్రై అయిపోతాయి, కానీ అది ఎండింగ్ కాదు. డ్రై అయ్యాక అవి స్మాల్ వైట్ పఫ్ బాల్స్లా మారుతాయి. ఆల్మోస్ట్ టైనీ మూన్స్ లాగా సాఫ్ట్గా, డెలికేట్గా ఉంటాయి. ఇవి నేను వీడియోలో మీకు చూపిస్తాను, తర్వాత కనబడతాయి, మీరు వాటిని కూడా చూడొచ్చు. డ్రై అయిపోయిన తర్వాత విండ్ వచ్చినప్పుడు ఆ టైనీ సీడ్స్ ఎయిర్లో ఫ్లై అయిపోతాయి అండ్ నేచర్ వాళ్ళని వేరే ప్లేసెస్కి తీసుకెళ్తుంది. సో వన్ స్మాల్ ఫ్లవర్ మెనీ న్యూ ఫ్లవర్స్కి బిగినింగ్ అవుతుంది. నాకు అది చాలా బ్యూటిఫుల్ థాట్ అనిపిస్తుంది. Even when a flower dries, it's not really disappearing. It is preparing for a new beginning. And వీడియోలో ఇక్కడ నేను చూపిస్తున్నది చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అండ్ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కూడా ఇప్పుడు ఫుల్ బ్లూమ్లో ఉంటాయి. వైట్ ఫ్లవర్స్తో బ్రాంచెస్ అన్నీ కవర్ అయ్యి ఎంటైర్ ప్లేస్ బ్రైట్ అండ్ పీస్ఫుల్గా మారిపోయింది. మార్నింగ్ సన్లైట్ పడినప్పుడు ఆ ఫ్లవర్స్ ఆల్మోస్ట్ గ్లోయింగ్గా కనిపిస్తాయి. చెర్రీ బ్లాసమ్స్ చాలా బ్యూటిఫుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం వెరీ టెంపరరీ. ఓన్లీ ఫ్యూ వీక్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఫ్లవర్స్ మెల్లగా గ్రౌండ్ మీద పడిపోతాయి, గాలికి, వానకి, ఇలా చాలా రీజన్స్కి. మేబీ అందుకే పీపుల్ లవ్ స్ప్రింగ్ సో మచ్, బికాస్ ఇట్ రిమైండ్స్ అస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ పర్మనెంట్ కావు. ఇంతకుముందు డ్రై అయిపోయిన డాండెలియన్ ఫ్లవర్స్ బాల్స్లో ఉంటాయి అన్నాను కదా, అవే. అండ్ మేబీ వాట్ ఇట్ మేక్స్ దెమ్ స్పెషల్, యుఎస్లో మై హోమ్ గార్డెన్ అంటే అందరూ పర్ఫెక్ట్ లాన్స్, ఎక్స్పెన్సివ్ ఫ్లవర్స్ ఇమాజిన్ చేసుకుంటారు. బట్ నా హోమ్ గార్డెన్ ఇలా ఉంది, సింపుల్, పీస్ఫుల్, న్యాచురల్ అండ్ లైవ్లీ. కానీ సమ్టైమ్స్ సింపుల్ ప్లేసెస్లోనే బెస్ట్ మెమరీస్ ఉంటాయి. మనం కొంచెం స్లో అయ్యి చూస్తే నేచర్ ప్రతి స్మాల్ డీటెయిల్లో బ్యూటీ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ మై హోమ్ గార్డెన్. Not perfect, not famous, but every spring it tells us quiet story. And this is my spring in the USA, right outside my home. చూసేసారు కదా, బాగుందా వీడియో? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వీడియోస్ అన్నిటిని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye bye, see you in my next video.